హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. గొంగళ పురుగని అసహించుకున్న వారు సీతాకోక చిలుకగా మారిన తర్వాత వర్ణించడానికి మాటల కోసం వెతుక్కుంటూ ఉంటారు. మనిషి జీవితం కూడా అంతే. కష్టపడుతున్నప్పుడు రాని ఎవరు నువ్వు సుఖపడుతున్నప్పుడు వెతుక్కుని మరీ వస్తారు. మనం చేసే ప్రతి పనిని ధర్మం కనిపెడుతూనే ఉంటుంది అని దేవుడు చూస్తూనే ఉంటాడు. అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది. ఇక పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు ఉండనే ఉన్నారు. ఇన్నిటి ఎదుట మనం ఏదైనా తప్పు చేస్తున్నామంటే అది ఆత్మవంచనే అవుతుంది. నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో. స్ఫూర్తితో వారు నిన్ను అనుసరిస్తారు. నీ ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో. అనుభవంతో వారు నీకు బోధిస్తారు. ఎకరాలు భూమిని కొనుక్కుంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందట. నిన్ను కొనబోయేది నేనే అని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులేనని. ఆశ ఉన్నవారు ఆనందంలో మాత్రమే బ్రతకగలరు. ఆశయం ఉన్నవారు బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు. తెలివికి నిదర్శనం తప్పులు వెతకడం కాదు, పరిష్కారాలను సూచించగలగడం. వీలైతే నలుగురికి సహాయం చెయ్యి, గొప్పలు చెప్పకు, ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకు, నిజాలు మాట్లాడు, అబద్ధాలతో అందమైన జీవితాన్ని ఊహించుకోకు, ఇంకొకరితో పోల్చుకుని మనశ్శాంతి కోల్పోకు. జీవితంలో ఇలాంటి సూత్రాలను ఆచరణలో పెడితే ప్రతి మనిషి విజేతే అవుతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.